వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 6,30,000 months 6,30,000 months చిట్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం అండి. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎవ్రీ మంత్ మనకు చిట్ ఫండ్ ఏంటంటే కపిల్ చిట్స్లో లాస్ట్ 3 years నుంచి ఆన్లైన్లో 1 lakh నుంచి 1 crore వరకు మనకు ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఈరోజు మనం 6,30,000 months చిట్ గురించి మనం మాట్లాడుతున్నామండి. సో దీని యొక్క పూర్తి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు 20,000 అండి. 20,000 ఇంటూ 30 మీకు 6 లక్షలు అవుతుంది. సో ఫస్ట్ ఈఎంఐ ఏ చిట్ అయినా సరే ఫస్ట్ ఈఎంఐ అండ్ లాస్ట్ ఈఎంఐ వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ కాబట్టి 20,000. సో సెకండ్ ఈఎంఐ వచ్చేసి మనకి ఏంటంటే 15,000 పడుతుందండి. అంటే 20,000 అండ్ 15,000 20,000 నెక్స్ట్ 15,000 అలా అప్ టు ఒక 30 months కాబట్టి ఇది ఒక 5 months దాకా మీకు ఫిక్స్గా 15,000 అనేది రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇదంతా టోటల్గా 5 months డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మనకి 15,000 వస్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే 15,000 ఈఎంఐ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓపెన్ యాక్షన్ వచ్చిన తర్వాత అది 15,500 16,000 అలా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కు 20,000 వస్తుంది. అంటే ఇక్కడ మినిమం వచ్చేసి మీకు 15,000, మ్యాక్సిమం వచ్చేసి 20,000 అవుతుంది. ఈ బిట్వీన్లో మీకు ఏంటంటే పేమెంట్ అనేది మంత్లీ పేమెంట్ అనేది జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఎత్తుకున్న వాళ్ళకి ఏంటంటే డ్రాలో ఉన్నప్పుడు ఎత్తుకున్న వాళ్ళకి 4,20,000 వస్తుంది. అండ్ లాస్ట్ క్లిప్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే 5,70,000 అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకు తొందరగా అవసరం ఉన్న వాళ్ళకి, ఆ విధంగా ఉన్న వాళ్ళకి షార్ట్ టర్మ్ అనేది తొందరగా ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్లో కొద్దిగా డివిడెండ్ తక్కువ వచ్చిన అంటే తక్కువ మంత్స్ కాబట్టి తక్కువగా మీకు డివిడెండ్ రావడం జరుగుతుంది. ఎత్తుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ అనేది తొందరగా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది 6 lakhs అనేది. సో మీరు ఎఫ్ఎల్ని బట్టి అంటే ఫ్యూచర్ లాబిలిటీని బట్టి షూటీస్ అనేది అడగడం జరుగుతుంది. అంటే మీరు స్టార్టింగ్లో ఎత్తుకుంటే ఎలా అండ్ మధ్యలో ఎత్తుకుంటే ఎలా అంటే లాస్ట్కి ఎత్తుకున్న ఏ విధంగా అనేది మీకు ఈ విధంగా చిట్స్ అనేది యూజ్ అవుతుంది. దాని విధంగా మనకు షూటీస్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క ఇంకా చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.